విశాఖ ఉక్కు పరిశ్రమను గత వైసీపీ ప్రభుత్వం గాలి కుదిరేయడమే కాకుండా అక్కడి భూముల్ని తెగనమ్మాలని చూసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉక్కు పరిశ్రమను ఉక్కు సంకల్పంతో తిరిగి నిలిపేందుకు ప్రయత్నాలు చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖ ఉక్కు ప్లాంట్ను బలోపేతం చేస్తోంది. కేవలం 17 నెలల వ్యవధిలోనే 15,000 కోట్ల రూపాయలను అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించాయి. తద్వారా ఓవరాల్ సంస్థ సామర్థ్యాన్ని 48% నుండి 79% పెంచేలా చర్యలు చేపట్టారు. అయినా కొంతమంది ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారానికి పూనుకోవడాన్ని ప్రభుత్వం ఖండిస్తోంది. విశాఖ ఉక్కును గట్టెక్కించేందుకు ఇప్పటికే 11,440 కోట్ల కేంద్ర ప్రభుత్వ సాయం అందించింది. స్టీల్ ప్లాంట్ ఆదుకునేందుకు 3,000 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించింది. మరోవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతర సంప్రదింపులతో ప్రైవేటీకరణ కాకుండా చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కించడానికి 2024లో 500 కోట్ల ఈక్విటీని, వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ నుగా 1,140 కోట్లను కేంద్రం నుండి విడుదలయ్యాయి. ఈ ఆర్థిక చేయూతతో 2024 అక్టోబర్లో రెండో బ్లాస్ట్ ఫర్నెస్ తిరిగి ప్రారంభమైంది. దీంతో ఉత్పత్తి 67% పెరిగింది. తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సంప్రదింపులతో మరోసారి 9,800 కోట్ల ఈక్విటీని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 13,000 మంది రెగ్యులర్, 15,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. వీరందరికీ భరోసా కల్పిస్తూ తన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కూటమి ప్రభుత్వం నిలవరిస్తూ ఏకంగా కేంద్ర మంత్రితోనే అనుకూల ప్రకటన చేయించింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్సిస్ట్ చేస్తే అది BAFR లిస్ట్ లో ఉన్న కంపెనీని లిఫ్ట్ చేసి 12,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేశారు. 12,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది? కరెంటు ఛార్జీల బకాయిలన్నీ కూడా 2,000 కోట్ల పైన ఈక్విటీ కింద కన్వర్ట్ చేశారు. అది కూడా ఎప్పుడో ఇస్తామని. ప్రాపర్టీ ట్యాక్స్ ఫర్గో అయ్యాం. వాటర్ ఛార్జెస్ అన్ని వదులుకున్నాం. ఇంకొక పక్క సెక్యూరిటీ మనల్నే పెట్టమన్నారు. దేనికి పెడుతున్నాం? ఇవన్నీ ప్లాంట్ వైబిలిటీ తేవడానికే కదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉక్కు మాంద్యం కారణంగా ఆ తదుపరి నష్టాలను ఎదుర్కొన్న విశాఖ ఉక్కు పరిశ్రమ ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా నాడు ఒక్క బ్లాస్ట్ ఫర్నెస్ నిర్వహణకే పరిమితమైంది. నష్టాల కారణంగా నాడు ఉత్పత్తి సామర్థ్యాన్ని బాగా కుదించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ తీవ్ర నష్టాల్లోకి జారిపోతున్నా కనీసం నాటి పాలకులు స్పందించలేదు సరికదా, ప్లాంట్ భూములు అమ్మేందుకు ప్రయత్నాలు చేశారు. ఇదిలా ఉంటే 25 ఏళ్ల క్రితమే వాజ్పేయి ప్రభుత్వంలో దాదాపు 2,800 కోట్లు కేంద్ర సాయంతో నాడు విశాఖ స్టీల్ ను చంద్రబాబు ఆదుకున్నారు. తప్పుడు ప్రచారాలతో వాస్తవాలు దాచిపెట్టి కూటమి ప్రభుత్వంపై కొన్ని రాజకీయ పార్టీలు విషం చిమ్ముతున్నాయి. కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల పేరుతో విశాఖ స్టీల్ పై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్న కూటమి ఎన్డీఏ సహకారంతో విశాఖ స్టీల్ ను మరింత బలోపేతం చేసే ప్రణాళికలు వేస్తోంది.